హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి మునగాకు పెసరపప్పు ఫ్రై అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మునగాకు, పెసరపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారం, అలానే ఆయిల్, అలాగే పోపు దినుసులండి, కరివేపు. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అందులో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి, అలానే కర్రీ లీవ్స్ని. ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలండి. వీటిని బాగా కలపెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. దీనిలో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఈ పెసరపప్పు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి, పెసరపప్పుని అన్నిటినీ కూడా. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ ఇందులో పసుపు, ఉప్పు, కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పుని చూసి వేసుకోవాలండి. వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో అండి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని వేసి ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ చూసారా బాయిల్ అవుతున్నాయండి, బబుల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇందులో మునగాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని కూడా ఇందులో 1 కప్ని యాడ్ చేసుకోవాలి. మునగాకు అనేది మనకి లేతగా ఉంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మనం మునగాకు అనేది చూసి తీసుకుంటే కర్రీ కూడా అంతే టేస్ట్గా వస్తుంది. మనం మునగాకు కనుక లేతగా ఉంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదండి. చూసారు కదా, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ని పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలండి. నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసి ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గరికి వచ్చేసిందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంతేనండి మన మునగాకు పెసరపప్పు కర్రీ
రెడీ అయిపోయిందండి మన మునగాకు పెసరపప్పు కర్రీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.